సాదా బైనామాల పేర్లతో రైతులు పాపం అంటే చాలా ఖర్చు పెట్టి అంటే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా చాలా ఖర్చు పెట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి క్రమంలో మీరు అంటే మీకున్న అనుభవం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే రైతులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి? 2-3 అంశాలు. ఒకటి, ఇప్పుడు కనుక సాదా బైనామా ప్రక్రియలో మీది రెగ్యులరైజ్ అయిపోతే సంతోషం, పట్టా వస్తుంది. ఒకవేళ కనుక ఈ సాదా బైనామా ప్రక్రియ ద్వారా పట్టా రాకపోతే ఆల్టర్నేట్గా 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏమో భూ యజమానులు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్, అది జరగదు కాబట్టే మన సాదా బైనామా ప్రక్రియ కిందకి వస్తుంది. రెండో మార్గం ఏంటంటే పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మనం కోర్టు ద్వారా పోయి రిజిస్ట్రేషన్, ఆయన ఒప్పుకోకపోతే సివిల్ కోర్టులో కేసు వేసుకొని కోర్టు ద్వారా దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ చేపట్టాలి. ఏదో ఒక ద్వారా ఇప్పటికైనా దానికి అంటే కంప్లీట్గా హక్కులు తెచ్చుకునే ప్రయత్నం జరగాలి.